ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇంటింటికి నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో పేర్కొన్నారు. కొడంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై స్పందించిన కేసీఆర్ తన దమ్ము ఏంటో దేశమంతా చూసిందని, కొత్తగా చూపాల్సిన అవసరం లేదన్నారు. దేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. గతంలో 60 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ ఇవాళ 3 కోట్ల టన్నులు పండిస్తోందని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ ను వీడి తెరాస కండువా కప్పుకుంటారని జానారెడ్డి సవాలు విసిరారని, 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక ఏమయ్యారో తెలియదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారన్న ఆయన, ప్రాజెక్టులు పూర్తయితే తనకు పేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళుతుందో వారినే గెలిపించాలని కోరారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందంటూ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమోనని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు విరోధి అని మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు. అన్నదాత పాలట నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కాంగ్రెస్ కుట్రను తెలంగాణ రైతులు సహించబోరని కేటీఆర్ హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు రైతులు బాధపడుతున్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రోజు రైతులు ఆత్మహత్యలు ఉండేవని తెలిపారు. భారాస మళ్లీ గెలిస్తే రైతు బంధును 16,000కు పెంచుతామన్న హరీష్ రావు, ఎన్నికలు వచ్చాయని రైతు బంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీ అధికారానికి వస్తే రైతు బంధు ఉండదన్నారు. రైతులంతా భారాస వెంటే ఉన్నారనే కారణంతో కాంగ్రెస్ పార్టీ రైతులపై కోపం పెంచుకుందని వ్యాఖ్యానించారు. రైతు బంధు, సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్రలు చేస్తోందంటూ తమ పార్టీపై భారాస దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఆపాలని ఎక్కడా చెప్పలేదని, ఎన్నికల నోటిఫికేషన్కు ముందే నగదు బదిలీ పూర్తి చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. భారాసకు సహకరిస్తున్న అధికారుల్ని బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రధాని మోదీకి కేసీఆర్ కప్పం కడుతున్నందునే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లకు కకృతిపడి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను పట్టించుకోలేదని విమర్శించారు. సాంకేతిక కారణాల వల్లే బ్యారేజీ కుంగిపోయిందన్న ఆయన, నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపా, భారాస, మజ్లిస్ కలిసి పని చేయబోతున్నాయన్న రేవంత్ రెడ్డి, పూర్తి ఆధిక్యంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని ఆమె పరామర్శిస్తున్నారు. తంగళ్లపాలెంలో మోడం వెంకటరమణ కుటుంబ సభ్యులను కలిసి ఆమె ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తర్వాత కొనతనేరిలో గాలి సుధాకర్ కుటుంబాన్ని ఓదార్చిన ఆమె ఆర్థిక సాయం అందించారు. కాసరంలో వెంకట సుబ్బయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయలను సాయంగా ఇచ్చారు. బడుగుల అభివృద్ధిపై ఇన్నాళ్లు గాఢ నిద్రలో ఉన్న వైకాపా నేతలు మళ్లీ మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. పేదల గొంతుకొస్తున్న పెత్తందారు జగన్ పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు కరపత్రం విడుదల చేశారు. అనంతరం వివిధ వర్గాలపై వైకాపా చేసిన దాడులకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. సీఎం జగన్ పేదలను మరింత నిరుపేదలుగా తయారు చేసి తనపై ఆధారపడే బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. బడుగుల్ని ఊచకోత కోసి వాళ్ల హక్కుల్ని వైకాపా సర్కారు కాలరాసిందని దుయ్యబట్టారు. వీటన్నింటిపై సమాధానం చెప్పాకే బస్సు యాత్ర చేపట్టాలని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో వైకాపా ప్రభుత్వం భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణానికి పాల్పడుతోందని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కో ట్రాన్స్ఫార్మర్లోనే 1 నుంచి 8 లక్షల రూపాయల వరకు దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు విద్యుత్ రంగంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలు ఉన్నాయని వెల్లడించారు. ఈ అవినీతిపై న్యాయస్థానాల్లో పోరాడతామని సోమిరెడ్డి వివరించారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డు కావాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్లో సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. అరెస్టు చేసే సమయం కంటే ముందు సిఐడి అధికారులు పలువురిని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని చంద్రబాబు తరపు న్యాయవాది గత విచారణలో వాదించారు.
దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సిఐడి తరపు న్యాయవాది గతంలో కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వటం వారి ప్రైవసీకి ఇబ్బందని, విచారణపై ప్రభావం పడుతుందని సిఐడి న్యాయవాది అన్నారు. ఇదే విషయాన్ని కౌంటర్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక చిక్బళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొన్న ఈ ఘటనలో మరో 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు ఉపాధి కోసం టాటా సుమోలో బెంగళూరు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చిక్బళ్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడినందుకు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ట్రిటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో గత ఆగస్టులోనే జైపూర్, ఉదయపూర్, ముంబై, ఢిల్లీలో అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లో ఆ సంస్థ డైరెక్టర్ రతన్ కాంత్ శర్మను వైభవ్ వ్యాపార భాగస్వామిగా గుర్తించారు. ఈ కేసులోనే రేపు విచారణకు రావాలని వైభవ్ కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంపై రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, ఆ పార్టీకి చెందిన మరికొందరు నాయకుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి జూన్లోనే ఈడీ వేర్వేరు చోట్ల తనిఖీలు చేసింది. బాబులాల్ కటారా, అనిల్ కుమార్ మీనా అనే ఇద్దరిని అరెస్టు చేసింది. షిరిడి సాయిబాబా మందిరంలో నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ కాంప్లెక్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం షిరిడి వెళ్లిన ప్రధాని తొలుత క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో ప్రధాని వెంట మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, సీఎం ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, దేవస్థానం ప్రతినిధులు ఉన్నారు. తర్వాత షిరిడీలో 7,500 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నల్వండే డ్యాం వద్ద జలపూజ చేసిన ప్రధాని ఆ డ్యాంకు ఎడమ కాల్వల నెట్వర్క్ ను ప్రారంభించారు. మొత్తం 85 కిలోమీటర్ల ఈ కాల్వ ద్వారా షిరిడీ చుట్టుపక్కల ఉన్న 182 గ్రామాలకు తాగునీరు అందనుంది. అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలోని బార్ బౌలింగ్ ఆలయంలో జరిగిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం రద్దీగా ఉన్న బార్ బౌలింగ్ ఆలయంలో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫోటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కనిపించిన దుండగుడిని రాబర్ట్ కార్డుగా గుర్తించారు. గతంలో అమెరికా మిలిటరీలో పనిచేసిన అతడు గృహహింస కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందినట్లు చెప్పారు. అక్కడి నుంచి పరారైన అతడు ఇవాళ కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. హమాస్ మిలిటెంట్ సంస్థను అంతం చేసే వరకు విశ్రమించేది లేదని చెప్పిన ఇజ్రాయెల్ ఈ దిశలో దూకుడు పెంచింది. ఇప్పటికే వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించింది. గాజాలోకి చొరబడిన తమ యుద్ధ ట్యాంకులు హమాస్ మిలిటెంట్లకు చెందిన పలు స్థావరాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 7న తమ భూభాగంపై హమాస్ మెరుపు దాడుల తర్వాత గాజాపై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ పూర్తిస్థాయి భూతల దాడులు చేసే దిశలోనే యుద్ధ ట్యాంకుల్ని గాజాలోకి పంపినట్టు తెలిపింది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన తమ పౌరుల కోసం ఇజ్రాయెల్ గాలింపు కొనసాగిస్తోంది. ఇప్పటికే విమానాల ద్వారా గాజాలో కరపత్రాల్ని జారవిడిచిన ఇజ్రాయెల్ బందీలను మిలిటెంట్లు దాచిన ప్రాంతంపై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి సహా వారికి భద్రత కల్పిస్తామని తెలిపింది. అటు సముద్ర మార్గంలో ఇజ్రాయెల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన హమాస్ మిలిటెంట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో ఓ పాత్రికేయుడు తన కుటుంబాన్ని కోల్పోయారు. అల్ జజీరాకు చెందిన గాజా బ్యూరో చీఫ్ వాయల్ దాహదవ్ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు వైమానిక దాడిలో చనిపోయారు. ఆ దృశ్యాలను అల్ జజీరా ఛానల్ ప్రసారం చేసింది. గాజాలో భారీగా బాంబుల వర్షం కురుస్తోందని, మహిళలు, పిల్లలపై జరుగుతున్న ఈ దాడులు విపత్తు కంటే తక్కువేమీ కాదని దాహదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.